అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో అయితే 44 సైజ్ అండి, పెద్ద సైజ్ బ్లౌజ్. చెస్ట్ లూజ్ వచ్చేసి 44 అనమాట. సో ఈ సైజ్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అండి. చూడండి, బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ అనమాట. సో పర్ఫెక్ట్ గా రౌండ్ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది కటింగ్ వీడియోలో అయితే చూపించాను. సో హ్యాండ్స్ కి అయితే డిజైన్ అయితే వచ్చిందండి. శారీ కలర్ క్లాత్ అనమాట. ఇది శారీలో నుంచి కొంచెం క్లాత్ అయితే తీసి ఇలా హ్యాండ్స్ కి చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టి కుట్టాను. ఓకేనా, చాలా నీట్ గా ఉంటుందండి. సో మనకి బ్యాక్ సైడ్ కూడా బ్లౌజ్ కి ఎక్కడ కూడా చూడండి ఖర్చులు అనేవి బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్ తోని స్టిచ్చింగ్ అయితే ఉంటుంది అనమాట. ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అని వీడియోలో అయితే క్లియర్ గా ఉంటుంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో కటింగ్ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఓకేనా, ఇదైతే ఇప్పుడు ఎలా కుట్టుకోవాలి ఏంటి అని క్లియర్ గా చూపిస్తాను, చూడండి. సో చూడండి, బ్లౌజ్ అయితే మొత్తం ఇలా వచ్చిందండి. ఖర్చులు అనేవి అస్సలు బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్ తోని మనకి జాయింట్ కూడా ఇలా ప్లస్ కుర్త్ అనేది వస్తుందండి. ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ప్లస్ కుర్త్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేసింది. హ్యాండ్స్ కి కుచ్చు డిజైన్ కూడా ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా ఖర్చులు అనేవి బయటికి రాకుండా ఎంత నీట్ గా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. సో లాస్ట్ కూడా మనం అయితే ఏమి ఓవర్లాక్ అయితే చేయలేదండి. చివర్లు కూడా మలిచి కుట్ట అనేది వేసేసాను. నీట్ గా ఉంటుందండి. సో ఇటువైపు కూడా అలాగే ఉంటుంది, చూడండి. సో ఇలా నీట్ గా ఎలా కుట్టుకోవాలి, షేప్ బెల్ట్ అనేది ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను, చూడండి. సో మనకి హ్యాండ్స్ దగ్గర కూడా డిజైన్ దగ్గర కూడా ఇక్కడ కూడా ఖర్చులు అనేవి బయటికి రాకుండా నీట్ గా ఫిట్టింగ్ తోని పర్ఫెక్ట్ గా, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫిట్టింగ్ అనేది ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఉంటుంది. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి. సో ఇప్పుడైతే నేను ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది, చూడండి. పైపింగ్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చేసింది. సో రౌండ్ షేప్ అన్నమాట. ఓకేనా, బ్యాక్ ఫ్రంట్ రౌండ్ అండి. చూడండి, హ్యాండ్స్ డిజైన్ కూడా మంచిగా కనిపిస్తుంది కదా, ఒకే లెవెల్లో నీట్ గా. ఓకేనా, ఇప్పుడైతే నేను ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం కట్ చేసుకున్న పీసులు అన్ని కూడా ఓకేనా, చూడండి ఒకే లెవెల్లో వచ్చాయి కుచ్చులు అన్ని కూడా, 2 హ్యాండ్స్ కూడా. ఓకేనా, ఇప్పుడు కట్ చేసుకున్న పీసులు అన్ని కూడా మనం జాయింట్ అయితే వేసుకోవాలండి ఫస్ట్. సో నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే జాయింట్ వేస్తున్నానండి. బ్యాక్ సైడ్ మనం నెక్ అయితే కట్ చేయలేదు. నేను మీకు కటింగ్ వీడియోలో చెప్పాను కదా, ఒకవేళ మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాతనైనా కట్ చేయండి, లేదంటే ఇలాగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కట్ చేసుకుంటే మనకి నీట్ గా ఉంటుంది అనమాట. అటు ఇటు పోకుండా పర్ఫెక్ట్ గా నీట్ గా ఉంటుంది. నెక్ అనేది సాగకుండా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. సో ఇది నేను ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటాను కదా, అందుకోసం అయితే ఇలాగైతే కట్ చేయనండి. నెక్కులు అనేవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కట్ చేస్తాను. సో ఇప్పుడు సేమ్ ఎలా ఉందో అలాగా లైనింగ్ పార్ట్ అనేది ఎలా ఉందో అలాగా చూసుకొని ఫ్రంట్ పార్ట్ మీద, ఓకేనా, సారీ, ఇలా మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, దీని మీద కరెక్ట్ గా ఇలా పెట్టేసుకొని మొత్తం లైనింగ్ ఎలా ఉందో అలా జాయింట్ అనేది వేసేసుకోండి. సో లైనింగ్ జాయింట్ వేసుకునేటప్పుడు దూరం కుట్టు పెట్టుకొని జాయింట్ వేసేసుకోండి, ఫాస్ట్ గా అయిపోతుంది, మనకి నీట్ ఫినిషింగ్ అనేది కూడా వస్తుంది. ఓకేనా, ఇక్కడైతే చూడండి, మనకి క్లాత్ అనేది కొంచెం సాగినట్టుగా అనిపిస్తే ఇక్కడ చిన్న చిన్నగా ముడతలు అనేవి దానంతట అవే ఇలా ప్రిల్స్ అనేవి వస్తుందండి, మనకి తెలిసిపోతుంది అనమాట క్లాత్ అనేది సాగుతుంది అని చెప్పేసి. సో అప్పుడు ఇలాగా చిన్నగా కుచ్చు అనేది పెట్టేశారంటే అది మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది, కనిపించదు, పైనుంచి చూడడానికి కూడా మనకి నీట్ గా ఉంటుంది. ఓకేనా, ఇలా జాయింట్ అనేది వేసుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ ఇప్పుడు మొత్తం మనకి లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉందండి, చూడండి. ఎందుకంటే కరెక్ట్ గా లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేయలేదు కదా, అందుకోసం ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కూడా నీట్ గా కట్ చేసేయండి. వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, ఇలాగ మొత్తం కూడా నీట్ గా ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉంది కదా, ఇది కూడా కట్ చేసేయండి. మొత్తం మనకి బ్లౌజ్ లైనింగ్ పార్ట్ కంటే ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది మొత్తం కట్ చేసిన తర్వాత షోల్డర్ కి స్ట్రైట్ గా మార్కింగ్ అనేది పెట్టుకోండి. 2 సైడ్స్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకుంటే 2 సైడ్స్ కూడా ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకున్న తర్వాత డాట్స్ అయితే వేసుకోవాలండి. డాట్స్ వేసేటప్పుడు చూడండి, ఒక 4 ఇంచెస్ లేదంటే 4.5, ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్, నెక్ పైకి ఉంది అనుకోండి 4.5 వరకు వేసుకోండి. ఓకేనా, దీనికైతే నేను 4.5 అయితే వేసానండి. 4 ఇంచెస్ లేదంటే 4.5 అంటే అంతకన్నా ఎక్కువ అయితే వేయొద్దండి. ఏ బ్లౌజ్ కైనా సరే అంతకంటే ఎక్కువ అయితే వేయొద్దు. ఓకేనా, 4.5 వరకు చూసుకొని బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేసేసుకోండి. తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కూడా జాయింట్ అయితే వేసేసుకోవాలి. సో చూడండి, అస్సలు జాయింట్ అనేది లేదండి. సో ఎలా కట్ చేసుకోవాలి, దేనికి కూడా ఎక్కడ కూడా జాయింట్ అనేది లేదనమాట. సో ఎలా కట్ చేసుకోవాలి అనేది కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.
సో నేను కింద లింక్ ఇస్తానండి, కటింగ్ వీడియోది కింద లింక్ ఇస్తాను చూడండి. మన ఛానల్లో కూడా పెట్టానండి ఆల్రెడీ, చూడండి ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని. సో ఫిట్టింగ్ అయితే సూపర్ వస్తుందన్నమాట. భుజాలు అనేవి అస్సలు జారవండి, కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఉంటుంది. సో ఇలాగా మొత్తం ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా జాయింట్ అయితే వేసేసుకోవాలన్నమాట. సేమ్ లైనింగ్ ఎలా ఉందో అలా జాయింట్ అయితే వేసుకోవాలి. ఇది మనకి కొంచెం మందం ఉందండి క్లాత్ అనేది, అందుకోసం నేనైతే ఇలా లైనింగ్ వైపు నుంచి జాయింట్ అయితే వేస్తున్నాను. మీరు జార్జెట్ ఒకవేళ జారిపోతుంది అనుకుంటే మీరు పైనుంచి అంటే లైనింగ్ అనేది కింద వైపు పెట్టేసుకొని పైన మెయిన్ క్లాత్ పెట్టేసుకొని, ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి మనకి కనిపిస్తుంది కదా, అలా జాయింట్ అనేది వేసేసుకోవచ్చు. సో చూడండి, దీనికైతే నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్ అయితే పెట్టానండి, ఎందుకంటే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. సో జాయింటే కాబట్టి కొంచెం ఫాస్ట్ అయితే పెట్టాను. ఇలా కట్ పెట్టిన తర్వాత మొత్తం నీట్గా కట్ చేసేయండి, ఓకేనా. కట్ చేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలి, ఓకేనా, అదైతే చూపిస్తానండి. డాట్స్ అనేవి షేప్ బెల్ట్ అనేది ఎలా కుట్టుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియోలో అయితే పెట్టానండి. చూడండి, ఇక్కడైతే నేను చూపించట్లేదండి షేప్ బెల్ట్ అనేది ఎలా కుట్టుకోవాలి అని చెప్పేసి. కుట్టిన తర్వాత ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదైతే ఫ్రంట్ పార్ట్ జాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది, 2 పార్ట్స్ కూడా. ఇక్కడ షేప్ బెల్ట్ కూడా నేనైతే రెడీ చేసేసాను, ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ అయితే వేసుకుందామండి. డాట్స్ అయితే నేను చూడండి, మనకి ఉక్స్ పట్టి కజ్జా పట్టి వస్తుంది కదా, అటువైపు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక పావించు నెక్ సైడ్ ఒక పావించు వదిలేసుకోండి, ఎందుకంటే పైపింగ్ వేస్తాం కదా, సెంటర్కి అనేది రాదనమాట. అందుకోసం నెక్ సైడ్ ఒక పావించ్ అనేది వదిలేసుకొని ఈ విధంగా డాట్స్ అయితే వేసేసుకోండి. మెయిన్ డాట్ వచ్చేసి చూడండి, ఇక్కడ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఒక 4 ఇంచెస్ అలాగా మనకు కరెక్ట్గా టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్ అనేవి ఇలా కరెక్ట్గా రావాలన్నమాట. టక్స్ కరెక్ట్గా పట్టుకొని ఇలా డాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇదైతే డాట్ అనేది ఇలా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే దీనికి నేను షేప్ బెల్ట్ ఇంకొక సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే మనకి ఉక్సు పట్టి కాజా పట్టి వైపు నెక్ సైడ్ ఒక పావించ్ ఎక్కువ ఉంచుకొని ఇలా డాట్ అయితే వేసేసుకోండి. సో ఈ మెయిన్ డాట్ వచ్చేసి టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ టక్స్ అనేవి 2 సమానంగా పట్టుకొని ఆ సమానంగా పట్టుకున్న తర్వాత దానికి స్ట్రేట్గా ఈ విధంగా డాట్ అయితే వేసేసుకోవాలి, ఓకే. ఇంకొక డాట్ వేసేసుకోండి పక్కనే. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్కి స్ట్రేట్గా, ఓకేనా, దీనికి స్ట్రేట్గా ఇలా పట్టేసుకొని ఇక్కడ ఇంకొక డాట్ అయితే వేసుకోవాలి. సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా వచ్చేస్తుంది అనమాట. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, అస్సలు జారకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి, 2 సైడ్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఫిట్టింగ్, ఓకేనా. ఇప్పుడు దీనికి షేప్ బెల్ట్ అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఒకసారి చూసుకోండి దేనికి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి. ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చేసుకున్నాం కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ వైపు ఫ్రంట్ అనేది పెట్టేసుకొని ఇక్కడ డాట్ వేసుకున్న దగ్గర ఈ విధంగా ఉంది కదా, దీన్ని ఇలా వెడల్పుగా చేసుకోవాలన్నమాట. అప్పుడు ఖర్చు అనేది మనకి లోపలికి వెళ్ళిపోతుంది, పైన సైడ్ నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది, ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి. కానీ ఈ విధంగా ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతోని చివరి వరకు ఇలా కుట్టేసుకోండి. తర్వాత దీన్ని మొత్తం ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఏదైతే కుట్టామో ఈ ఖర్చుకి ఈ లైనింగ్ క్లాత్ అనేది కలిపేసుకొని ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి. సో ఇలా ఇప్పుడు 2 సైడ్స్ ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి, పైనుంచి మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. సో ఇలా అనమాట. ఇప్పుడు దీని లోపల నుంచి మొత్తం క్లాత్ అనేది బయటికి తీసేయాలి. సో కొంచెం మందం ఉందండి క్లాత్, చూసి లాగేటప్పుడు కొంచెం చూడండి, జాగ్రత్తగా తీయండి బయటికి, ఓకేనా. ఇలా అనమాట. మొత్తం రివర్స్ చేసేస్తే మనకి లోపల నుంచి నీట్గా ఉంటుంది, ఖర్చులు అనేవి అస్సలు కనబడవు అనమాట, లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు దీనికి మనము కాజా పట్టి అయితే కుట్టుకోవాలండి. ఉక్సు పట్టి కుట్టే సైడ్ అయితే ఉక్సు పట్టి, కాజా పట్టి సైడ్ అయితే కాజా పట్టి అయితే కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి కొంచెం దారాలు అనేవి బయటకు వచ్చేసాయి కదా, అందుకోసం నేనైతే కట్ చేశాను అనమాట. కట్ చేసిన తర్వాత ఇది కాజా పట్టి సైడ్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ నెక్ అయితే కట్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ లో, ఆ నెక్ అదైతే తీసుకోండి క్లాత్, ఓకేనా. తీసుకున్న తర్వాత దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని, క్లాత్ అనేది మందమే ఉందండి, మళ్ళీ మనం లైనింగ్ పెట్టేసామంటే ఇంకా మందం అయితే అయిపోతుంది, అందుకోసం నేనైతే కరెక్ట్ గా దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక కుట్ట అనేది వేసేస్తున్నాను. ఈ కుట్ట వచ్చేసి చూడండి, ఇదైతే ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా, ఇదైతే కట్ చేసి 2 ఇంచెస్ ఉండేలా, అంటే 4 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకుంటే మనకి 2 ఇంచెస్ క్లాత్ అనేది రెడీ అవుతుంది కదా. ఇలా రెడీ అయిపోయిన దాన్ని ఇక్కడ మనము కాజా పట్టి దగ్గర అయితే ఒక 1/2 ఇంచు లేదంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచుతోని కుట్టుకుంటూ రావాలి పైన వరకు. ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, ఒక 1/2 ఇంచు ఖర్చుతోని పైన వరకు కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టిన తర్వాత
ఈ పైన కూడా ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని అయితే కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్ వైపు. ఇలా ఫోల్డ్ చేసేసుకొని లోపల సైడ్ ఖర్చు కూడా కవర్ అయ్యేలా మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా. ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివరిలో రఫ్ అనేది లాగండి. రఫ్ లాగిన తర్వాత ఈ ఖర్చు అనేది కవర్ అయిపోయేలా పట్టుకొని ఈ విధంగా చివరికి, ఓకేనా, కరెక్ట్గా చివరికి ఇప్పుడు ఏదైతే ఉందో మనకి అక్కడ చివరికి ఒక కుట్ట అనేది వేసేయండి. ఇలా వేసుకోవాలన్నమాట కుట్ట అనేది. సో ఇలా కుట్టిన తర్వాత పక్క నుంచే ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి. ఓకేనా. ఇలా కుట్టేసిన తర్వాత ఈ పైన ఖర్చు అనేది ఉంది కదా, దీన్ని కట్ చేసేయండి. ఇప్పుడైతే చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇంకొక సైడ్ ఉక్సు పట్టి సైడ్ ఇది కూడా సేమ్ అంతేనండి. మనకి ఫ్రంట్ సైడ్ ఇలా పట్టేసుకొని కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. కానీ కింద వైపు ఖర్చు అనేది వెడల్పు చేసేసుకోండి. మెయిన్ డాట్ది వెడల్పు చేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలండి. కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుతోని కుట్టుకుంటూ రావాలి చివరి వరకు. ఓకేనా. ఇలా కుట్టిన తర్వాత ఈ మొత్తం దీన్ని ఇలా చేసేసుకొని దీన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కుట్టిన ఖర్చుకి ఇది ఉంది కదా, ఈ లైనింగ్ పీస్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఓకేనా. దీన్ని ఇది జాయింట్ వేసేసుకోవాలన్నమాట. సో ఇలా జాయింట్ వేసేసుకుంటే ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయండి. చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, ఇక్కడ ఇది పట్టేసుకొని ఈ విధంగా అయితే లాగేసేయండి బయటికి. మొత్తం బయటికి అయితే లాగేసేయండి ఈ విధంగా నీట్గా. కొంచెం మెల్లిగా లాగండి, ఎందుకంటే క్లాత్ అనేది చాలా మందం అయితే ఉందండి. సో మనకు నార్మల్ జార్జెట్ క్లాత్లు అయితే ఈజీగా వచ్చేస్తాయి. సో ఇలా కొంచెం లాగేసిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ వైపు, ఓకేనా, అంటే మనకి సైడ్ కుట్లేసుకుంటాం కదా, సైడ్ జాయింట్ వైపు ఇలాగ మొత్తం నీట్గా చేసేసుకోండి. నీట్గా చేసిన తర్వాత చూడండి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చిందండి, ఇదైతే కట్ చేసేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఉక్సు పట్టి అండి. ఉక్సు పట్టి కోసము లైనింగ్ క్లాత్ ఉంది కదండి మనకి, నెక్ ప్యాటర్న్ ఉంది కదా, ఇదైతే తీసుకొని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి. 2 ఇంచెస్ క్లాత్ అయితే రెడీ అయిపోతుందండి, సరిపోతుంది మనకి. సో ఇదైతే మరీ మందం అయిపోతుందండి. ఉక్సులు అనేవి కుట్టడానికి కూడా అంత వీలు ఉండదన్నమాట. అందుకోసము దీన్ని సగానికి కట్ చేసిన తర్వాత 2 ఇంచెస్ క్లాత్ అనేది రెడీ అవుతుంది. ఆ 2 ఇంచెస్ క్లాత్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఉక్సు పట్టి అయితే కుట్టుకోవాలి. ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర కొంచెం క్లాత్ అనేది మలిచి కుట్ట అనేది వేసేసుకోవాలండి. చివరి వరకు ఇలాగే నీట్గా కుట్టుకుంటూ రండి 1/2 ఇంచు ఖర్చుతోని. తర్వాత కింద వైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదిలేసుకోండి. వదిలేసుకున్న తర్వాత మళ్ళీ ఈ లైనింగ్ క్లాత్ ఇప్పుడు ఏదైతే కుట్టామో దాన్ని ఫోల్డ్ చేసుకొని ఒక చివరన ఒక కుట్ట అనేది వేసేసేయండి. తర్వాత బ్యాక్ సైడ్ వైపు చూడండి మొత్తం ఫోల్డ్ చేసేసుకొని చివరికి ఇలా రఫ్ అనేది లాగి చివరికి ఒక కుట్ట అనేది వేసుకోండి. ఇక్కడైతే చిన్నగా ప్రిల్ అనేది పెట్టాము కదా, దాన్ని కూడా చూసుకొని ఈ విధంగా కుట్ట అనేది వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న దాన్ని అయితే కట్ చేసేయండి. సో ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఉక్సు పట్టి, కాజా పట్టి 2 కూడా కుట్టేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది ఎలా చూసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్‌గా కింద నుంచి మనకి నెక్ దగ్గర వరకు ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా చూడండి ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ రౌండ్ షేప్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంది కదా, ఇక్కడ రౌండ్‌గా కరెక్ట్‌గా ఎలా ఉందో అలా. వీళ్ళు ఫ్రంట్, బ్యాక్ నెక్కులు అనేవి సేమ్ పెట్టమన్నారు. కాకపోతే భుజాలు అనేవి జారుతున్నాయి అని చెప్పారనమాట. చిన్నదనమాట వాళ్ళు చెప్పిన కంప్లెయింట్ అనేది. నెక్ అయితే సేమ్ పెట్టమన్నారు. సో ఇప్పుడైతే చూడండి మనం ఒక సైడ్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చేసింది కదా, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా. సో ఇలా మార్కింగ్ అనేది పెట్టుకొని దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర ఖర్చు అనేది వదిలేసుకోండి. మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో అంత ఖర్చు అనేది వదిలేసుకొని ఇక్కడ కరెక్ట్‌గా రౌండ్ షేప్ ఎలా ఉందో అలా పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. సేమ్ మన ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. అందుకే మీరు టైలర్స్‌కి బ్లౌజులు ఇచ్చేటప్పుడు మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉన్న బ్లౌజ్ ఇచ్చేసేయండి. మీరు ఏ బ్లౌజ్ అయితే ఇస్తారో వాళ్ళు కుట్టే బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వస్తుందన్నమాట. నేను అదే చెప్తాను కస్టమర్స్‌కి. మీరు ఇచ్చే బ్లౌజ్ ఎలా ఉందో మేము కుట్టేది కూడా సేమ్ అలాగే వస్తుందండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఫస్ట్ అని చెప్తాననమాట. సో అందుకోసం వాళ్ళైతే కొంచెం భుజాలనేవి జారుతున్నాయి అని చెప్పారు. దానికి నేను ఎలా కట్ చేసుకోవాలి అనేది కటింగ్ వీడియోలో అయితే చెప్పానండి.
సో, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి జాయింట్ వేసేసుకోండి. షోల్డర్ జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ అయితే వేస్తున్నానండి. పైపింగ్ వచ్చేసి చూడండి నేను గోల్డ్ కలర్ పైపింగ్ అయితే వేస్తున్నాను. లైట్ గోల్డ్ కలర్ పైపింగ్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం నీట్‌గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి. సో, మనం శారీ కలరే వేసేసామనుకోండి, సో, అంత లుక్ అనేది రాదు. నాకసలు నచ్చదండి. అందుకోసం నేనైతే మాక్సిమము శారీ కలర్స్ అయితే తక్కువగా వేస్తానండి. మాక్సిమం గోల్డ్ ఇలా వేసేస్తే వాళ్ళు కొంచెం ప్యాటర్న్ అనేది బావుంది కాబట్టి, వేరే దాని మీద కూడా యూజ్ చేసుకునేలా ఉంటుంది అని జెప్పేసి గోల్డ్ కలర్ అయితే వేస్తున్నాననమాట. సో, మనం పైపింగ్ వేసేటప్పుడైనా సరే, ఎమ్మింగ్ వేసేటప్పుడైనా సరే, షోల్డర్ ఖర్చులనేవి మనకి బ్యాక్ సైడ్ వైపు ఉండాలి. ఓకేనా? బ్యాక్ సైడ్ వైపు ఉండాలి. ఇప్పుడు ఇలా పైపింగ్ క్లాత్ అయితే కుట్టిన తర్వాత చూడండి ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. ఎక్కడైతే మనకి రౌండ్స్ తిరుగుతుందో అక్కడ టక్స్ ఇచ్చేసేయాలి మొత్తం నీట్‌గా. మీకు వీలైతే బ్లౌజ్‌కి అక్కడక్కడ టక్స్ అనేవి ఇచ్చేసుకుంటూ రండి. నీట్‌గా వస్తుందనమాట. షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను ఎక్కడైతే రౌండ్స్ తిరుగుతుందో అక్కడ మాత్రమే టక్స్ అనేవి ఇస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు థ్రెడ్ అనేది తీసుకోండి. థ్రెడ్ తీసుకొని కరెక్ట్‌గా ఇప్పుడు మనం ఏదైతే కుట్టామో పైపింగ్‌కి అదే కుట్టు మీద పెట్టేసుకొని మిగతా క్లాత్‌నంతా కూడా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్‌గా థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంతే వచ్చేలా చూసుకుంటూ ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. సో, ఇక్కడైతే చూడండి నేను థ్రెడ్ అనేది అలా పెట్టేసుకొని మిగతా క్లాత్‌నంతా లోపల వైపుకి తోసేసుకొని కరెక్ట్‌గా థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంతే వచ్చేలా కుడుతున్నాననమాట ఈ విధంగా. సో, మీరు చూస్తే కనిపిస్తుందండి. నీట్‌గా వస్తుందనమాట పైపింగ్ అనేది. ఇలా కుట్టిన తర్వాత పైనుంచి ఇంకొక కుట్టైనా వేసేసుకోండి. లేదంటే దీన్ని ఎమ్మింగ్ చేసినా సరే నీట్‌గా ఉంటుంది. చూడండి మొత్తం చివరి వరకైతే ఇలాగే కుట్టుకుంటూ నీట్‌గా ఇలాగే కుట్టుకోవాలండి. తర్వాత పైనుంచి సో, చూడండి చివరి వరకి ఇలాగే కుట్టేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు పైనుంచి ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి. చూడండి ఇలా పైనుంచి కుట్ట అనేది వేసేసుకుంటే నీట్‌గా ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడైతే మనకి కంప్లీట్ అయిపోయింది గదా! ఇప్పుడు హ్యాండ్స్‌కి ఎలా కుట్టుకోవాలి అని చూపిస్తానండి. సో, నేను చెప్పాను గదా! శారీకి కుచ్చు హ్యాండ్స్‌కి కుచ్చు పెట్టి కుట్టాను అని జెప్పేసి. ఇప్పుడైతే అది ఎలా కుట్టుకోవాలి ఏంటి అని క్లియర్‌గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ హ్యాండ్స్ ఏదైతే ఉందో లైనింగ్‌కి చిన్న జాయింట్లు అయితే పడతాయండి. లైనింగ్ క్లాత్‌కైతే మెయిన్ క్లాత్‌కైతే అవసరం లేదు. ఓకేనా? పన్నా అనేది పెద్దగా వచ్చింది కాబట్టి అవసరం లేదండి. సో, ఇప్పుడు లైనింగ్ క్లాత్‌కైతే ఇక్కడ చిన్న చిన్నగా జాయింట్లనేవి పడతాయన్నమాట. మనకి ఎంతైతే జాయింట్ పడుతుందో లైనింగ్ క్లాత్ అయితే అంత కట్ చేసుకొని 2 సైడ్స్ కూడా ఇలా జాయింట్ అయితే వేసేసుకోండి. సో, ఇలాగనమాట. మనము డబుల్ స్టిచ్ వేసేసుకొని కరెక్ట్‌గా షేప్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది పడుతుందండి. సో, ఇది కూడా జాయింట్ అయితే వేసేసుకోండి. సో, లైనింగ్ క్లాత్ అనేది మీట్ అండ్ బో తీసుకున్నానండి. హ్యాండ్స్‌కైతే జాయింట్‌లయితే పడుతున్నాయి. సో, మిగతాది ఎక్కడ గూడా మనకి మెయిన్ క్లాత్ అయితే అసలెక్కడ గూడా పడలేదండి. ఓకేనా. లైనింగ్‌కి కొంచెం చిన్న చిన్నగా జాయింట్‌లయితే పడుతున్నాయన్నమాట. లైనింగ్ క్లాత్ కరెక్ట్‌గా ఇలా చూసుకోవాలన్నమాట. మనకి ఎంతైతే జాయింట్ పడుతుందో అంత చూసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీనికి జాయింట్ వేసేసుకోవాలన్నమాట. సో, దీన్ని గూడా ఓపెన్ చేసేసుకోండి 2 సైడ్స్. సో, ఇలాగా. సో, జాయింట్ వేసేటప్పుడు చూడండి ఇక్కడనే డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. డబుల్ స్టిచ్ వేసిన తర్వాత పైనుంచి ఈ విధంగా రబ్ చేసామంటే నీట్‌గా వస్తుందనమాట. 2 సైడ్స్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి. జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు లోత్ అనేది తీయాలండి బ్లౌజ్‌కి. హ్యాండ్స్ దగ్గర లోత్ అనేది కంపల్సరీ. ఏ బ్లౌజ్‌కైనా సరే హ్యాండ్స్ దగ్గర లోత్ అనేది కంపల్సరీ తీయాలి. లేదంటే ముడతలనేవి వచ్చేస్తాయండి. సో, కరెక్ట్‌గా చూడండి హ్యాండ్స్ ఎలా ఉందో అలా పెట్టేసుకొని ఒక సైడ్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చేసింది గదా! ఇంకొక సైడ్ గూడా కట్ చేసుకోండి. సో, ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్స్‌కి హాఫ్ ఇంచు లోతనేది చూసుకొని ఇలాగ లోతనేది తీయాలి. ఇక్కడ నుంచి 1.5కి ఒక మార్కింగు, ఖర్చు కోసం ఇటు సైడ్ 2 ఇంచులు పెట్టుకున్నాం గదా! ఆ 2 ఇంచులకి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్స్‌కి లోతనేది తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది గదా! మెయిన్ క్లాత్‌కి జాయింట్ అయితే వేసుకునేటప్పుడు కుచ్చులనేవి పెట్టుకోవాలన్నమాట.
ఓకేనా. కుచ్చులు వచ్చేసి శారీలో నుంచి నేనైతే 4 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకున్నానండి నేనైతే. ఎందుకంటే 2 ఇంచెస్ ఒక హ్యాండ్‌కి, 2 ఇంచెస్ ఒక హ్యాండ్‌కి 4 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనకి చూడండి రైట్ సైడ్ వైపు లైనింగ్‌కి రైట్ సైడ్ వైపు నుంచి కుచ్చులనేవి కుట్టుకోవాలి. ఇది లైనింగ్‌కి రైట్ సైడ్ వైపు. ఓకేనా. ఇదండి శారీ క్లాత్ వచ్చేసి 4 ఇంచెస్ క్లాత్ ఇది. 4 ఇంచెస్ క్లాత్ డబుల్ ఫోల్డ్ చేసేసుకొని సగానికి కట్ చేసుకోండి. 2 ఇంచెస్ అయితే వస్తుందండి మనకి. ఈ 2 ఇంచెస్ క్లాత్‌ని చూడండి ఈ విధంగా 2 ఇంచెస్ క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ క్లాత్‌ని సగానికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. 1 ఇంచ్ క్లాత్ అనేది రెడీ అవుతుందండి. ఇలా సగానికి మలుచుకొని కుట్టు అనేది వేసేసుకోండి. ఓకేనా. చూడండి ఇలా కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ 2 ఇంచెస్ వదిలేసుకుని చూడండి స్టార్టింగ్‌లో 2 ఇంచెస్ అయితే వదిలేసాను గదా! ఇలా నేను 2 ఇంచెస్ అనేది వదిలేసుకొని దగ్గరగా మీకు ఎంత వీలైతే అంత మీకు ఒకే లెవెల్ రావాలండి కుచ్చులనేవి. మీరు 1 ఇంచ్‌కి పెట్టుకున్నా సరే, హాఫ్ ఇంచ్‌కి పెట్టుకున్నా సరే, పావు ఇంచ్‌కి పెట్టుకున్నా సరే, ఎలా పెట్టుకున్నా సరే కుచ్చులనేవి సేమ్ ఒకే లెవెల్‌లో ఉండాలనమాట. అప్పుడే చూడడానికి లుక్ అనేది బావుంటుంది. సో, ఇక్కడ నేను శారీలో నుంచి కట్ చేశాను కాబట్టి పన్నా అనేది పెద్దగా వచ్చిందండి. అందుకోసం దగ్గరగా కుచ్చులనేవి పెడుతున్నాను. ఒకవేళ మీకు క్లాత్ అనేది తక్కువగా ఉంది అనుకుంటే కొంచెం దూరం పెట్టినా సరే ఒకే లెవెల్ ఉండాలనమాట కుచ్చులనేవి. అప్పుడే నీట్‌గా ఉంటుందండి. చూడడానికి గూడా లుక్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడ చూడండి నేను సేమ్ ఒకేలాగా పెడుతున్నాను. సో, ఇలా ఇక్కడ సైడ్ గూడా 2 ఇంచెస్ అనేది ఎక్స్‌ట్రా వదిలేసుకోండి క్లాత్. ఓకేనా. ఇలా పెట్టేసుకున్న తర్వాత లైనింగ్‌కి రైట్ సైడ్ వైపున పెట్టి ఒక కుట్టు అనేది వేసుకోండి. సో, ఇది మీ ఇష్టం అండి. మీరు 1 ఇంచ్ పెట్టుకోవాలి అనుకుంటే 1 ఇంచు, 2 ఇంచెస్ అంటే 4 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ నేను హాఫ్ ఇంచే పెడదాం అనుకున్నాను కాబట్టి 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత మనము లైనింగ్‌కి కుట్టుకున్నాం గదా! దాన్ని రివర్స్ చేసేసుకొని ఈ విధంగా మనం కుట్టు పైననే ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టేసుకుంటే ఖర్చనేది లోపలికి వెళ్ళిపోతుంది చూడండి. ఇక్కడ మళ్ళీ రివర్స్ చేసేసుకొని లైనింగ్ పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలనమాట. ఇలా లైనింగ్ పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా. సో, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన ఇంకొక కుట్టు వేసేసుకోండి. ఇలా కుట్టు వేసేసుకున్నాం చూడండి. ఎంత నీట్‌గా వచ్చిందో చూడండి. ఇక్కడ మనం సైడ్‌కి గూడా ఇలా లైనింగ్ ఎలా ఉందో అలా కుట్టు అనేది వేసేసుకుంటే మొత్తం మనకి హ్యాండ్ అనేది కంప్లీట్ అయితుందండి. సో, 2 హ్యాండ్స్ గూడా సేమ్ ఇలాగే రెడీ చేసేసుకోండి. చూడండి కుచ్చులనేవి ఒకే లెవెల్‌లో ఎంత నీట్‌గా వచ్చేసాయో. ఖర్చనేది మనకి బయటికి కనపడదు. చూడడానికి గూడా చాలా నీట్‌గా ఫినిషింగ్ అనేది చాలా బావుంటుందండి. సో, ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న జాయింట్ పడుతుందండి చివరన. సో, ఇది కూడా వేసేసేయండి. అంత అవసరం లేదండి. ఖర్చులోకే వెళ్ళిపోతుంది. కొంచెం చిన్న జాయింట్ అయితే పడింది. సో, చూడండి ఇలాగైతే వస్తాయన్నమాట కుచ్చులనేవి. చాలా బావుంటుందండి.